మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగెన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా నాకు దిరనా తనకు దిన నాకు దిరనా ఓహో నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా నాకు దిరనా తనకు దిన నాకు దిరనా ఓహో నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా రెండు గుండెల చప్పుడు ఒకటై మూడు ముల్ల ముచ్చట కాగా ఏడు జోడు కలిసి తోడు నీడై సాగగా ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తెల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా నాకు దిరనా తనకు దిన నాకు దిరనా ఓహో నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే
పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోక అంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు ఆలంటుంటాం మంతరం తుంటాం మౌన వినల మంగళం తుంటాం డోలు తుంటాం డోలకు తుంటాం డోలలు విన వేడుక తుంటాం ఆలంటుంటాం మంతరం తుంటాం మౌన వినల మంగళం తుంటాం డోలు తుంటాం డోలకు తుంటాం డోలలు విన వేడుక తుంటాం డోలలుపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరనే కళ్ళల్లో వచ్చి నిద్దురతో చవు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టవు అత్తరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందనం ఫలించి మాట ఫలించి పంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల తుంటం మంతరం తుంటం మౌన వినల మంగళం తుంటం డోలు తుంటం డోలకు తుంటం డోలలు విన వేడుక తుంటం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి ఒకరికి ఒకరని అనుకుంటే అదే నిశ్చితార్థం ఆ నిర్ణయానికి తలవంచడమే పెళ్లి అంతరార్థం శతమానం భవతి అంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి ఇది తెలుగువారి పెళ్ళి మంగళకరమే బంగారం నిత్యం శక్తిమయం అది మాంగళ్యంగా ముడిపడితే తరించును స్త్రీ హృదయం తాళిబొట్టులు 2 పుస్తెలు లక్ష్మీ పార్వతులు అవి పుట్టినింటికి మెట్టినింటికి పట్టిన హారతులు ఆ సంఘటనలన్నీ చెబుతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం శ్రావణ మాసం తెలుగువారి పెళ్ళి ఇలవైకుంఠమే మళ్ళీ సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్ళి ఇది తెలుగువారి పెళ్ళి
గ్రహాలకు ప్రతిరూపాలే ఈ నవధాన్యాలు. ఆ చంద్రుని ధాన్యం బియ్యమే గదా పెళ్లి తలంబ్రాలు. మనువుకు మూలం మనసైతే ఆ మనసుకు చంద్రుడు అధిపతి. ఈ అనుబంధంతో బియ్యం పొందెను అక్షింతలుగా ఆకృతి. ఆ వేడుకలన్నీ చూడాలండి శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. ఒకే కలపతో ఒకే పలకగా పెళ్లి పీట ఉంది. అది ఒకే ప్రాణమై దంపతులిద్దరూ ఉండాలంటుంది. చాలి చాలని ఆ పీట సన్నగా ఉంటుంది. అది సర్దుకుపోయే మనసుండాలని జంటకు చెబుతుంది. ఆ సందేశాలను అందిస్తుంది శ్రావణ మాసం, శ్రావణ మాసం, శ్రావణ మాసం. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమే మళ్ళీ, సంప్రదాయమే సౌందర్యంగా సాగుతున్న పెళ్లి. ఇది తెలుగువారి పెళ్లి. పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే. ఐదు రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి చూపులే లేని తెలుగింటి పెళ్లి. వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి, వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. మెదలాడే గుమ్మల జడలు, హంసలు ఊడే అమ్మల నడలు, నగలకు కందే మగువల నెలలు, పడుచు కళ్ళకే గుండెల దడలు. ఆరాడమ్మ కోవెల ముందు పసుపు ఆటతో ధ్వజారోహణం, కళ్యాణానికి అంకురార్పణం, పడుతులు కట్టి పచ్చ తోరణం. ఎందరింతులా చేయి సుందరుడి హాయ్, తలకు పోసే చేయి తలపులొక్కవే. నలుగు పెట్టిన కొద్దీ అలిగింది వయసు, వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు.
జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి దూరదూరగీడు తోడు లేక నేడు సురుసురన్నది చూడు కోరిందే నీ తోడు కొంటి కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదా మరి చూరు ఆగదే గద పూరు నా వెంటే చెలిను ఉంటే ఇంకేమీ కోరనులే అవునన్నా నువ్వు కాదన్నా నీలో సగుమేలే ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు పాలరాతి బొమ్మ పైడి పూల కొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు బతుకంతా నీ జతగా ఉంటే వరమే ఇచ్చావే బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే నీ ఒడిలో గువ్వల్లే కలకాలం ఉంటానే జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీ తోడై ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీ స్వరం కలలో నిజమీ వరం అలలై
ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే నింగి నీలం ఆకు పచ్చ నువ్వు నేను జంట విడిపోము పలుకు రాగం మెరుపు మేఘం దేహం ప్రాణం మనమై కలిసాము జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి నీలో సగమై జీవించని ఎదలో సహవాసమై వ్యధలో వనవాసమై నీతో నీడై పయనించని ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీశ్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి చందమామ చందమామ కిందికి చూడమ్మా ఈ నేల వీధి నెల రోజులు చూసి నిన్ను పెరబోవమ్మా
బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అచ్చితలేయండి కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అందుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ నేల వీడి నెల రోజులు చూసి నివ్వెరపోవమ్మా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు అందరు చప్పుడు కొడుతూ అయిపోయినా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రియులు దైవజనులు ఆనందరావు గారి యొక్క కుమారులు అబ్రహాం గారు నన్ను ప్రేమించి ఆహ్వానించారు ఈ మ్యారేజ్ని జరిపించడానికి. వివాహకర్తగా ప్రత్యేకంగా నన్ను ప్రేమించి ఆహ్వానించిన దైవజనుల కుటుంబానికి ముఖ్యంగా ఈరోజు మరి నూతనంగా జతపరచబడిన ఉన్నటువంటి వినోద్ కుమారు అట్లాగే త్రివేణి నంబుల వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానానికి విచ్చేసి ఉన్నటువంటి పెద్దలకు అట్లాగే బంధుమిత్రాదులకును అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగునగాక. సంతోషం. మరి అబ్రహాం గారు చెప్పారు ముందుగా వివాహాన్ని జరిపించండి, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి దేవుని మాటలు ఆ సందేశాన్ని చెప్పండి అని అన్నారండి. మొదటిగా మన వివాహం జరిగిద్దాం. మరి వేసవి కాలం వచ్చేసినట్టుగా ఉంది నాకైతే, ఎందుకంటే లైట్ నా ముందే పెట్టారు. కాస్త వెనక్కి చెప్తారయ్యా, నాకు ఎండాకాలం లాగా ఉంది లైట్ పెట్టేసరికి. సరే, చాలా సంతోషం. మరి వేసవి కాలం వచ్చేస్తూ ఉంది. మరి పెందల కాడనే ఇది ఎక్కువ సమయం నేను తీసుకోనండి. ఎంచక్క ఇద్దరు కూడా పెండ్లికై సిద్ధపరచబడి మరి గత కొన్ని నెలలుగా వారు వివాహం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు, అట్లాగే సిద్ధపడుతూ వచ్చారు. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి వారికి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తాను. చిన్న జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఇదిగో నాయన నంబుల పూర్ణ చంద్రరావు అట్లాగే రమాదేవి వారి కుమారుడు ఏకైక కుమారుడు వినోద్ కుమారుని బట్టి వందనాలు. అలాగే ప్రభువా జాజుల సుబ్బయ్య శ్రీమతి బుజ్జి వారి దంపతులు కుమార్తె చెల్లిస్తున్నాం నాయన. వారి ఇరువురు సమ్మతించి, పెద్దలు సమ్మతించి, దైవజనులు సంరక్షణలో సారథ్యంలో ఈ పరిశుద్ధ వివాహం జరిగించడానికి మీరు మంచి అవకాశం ఇచ్చారు తండ్రి.
ఇదిగో వివాహము అన్ని విషయములలో ఘనముగా ప్రభువా ఈ వివాహము ఆది నుంచి అంతం వరకు ఘనముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వారిరువురు కూడా వారు లేచి ప్రమాణాలు చేయబోతుండగా మీరు ఆకాశము నుండి ప్రభువా వారి ప్రమాణములను విని వారిని ఆశీర్వదించి వారు చేసిన ప్రమాణములను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము నాయనా. ప్రత్యేకంగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈరోజు 2 కుటుంబాలు ఒకటిగా ఇద్దరు వ్యక్తులు ప్రభువా ఇద్దరు నాయన వారు ఏకమవుతున్న సమయంలో వారి హృదయాలను వారి మనస్సులను వారి ఆలోచనలను ప్రభువా మీరు ఏకపరచండి నాయన, ఐక్యపరచండి. ఈ వివాహము వచ్చినటువంటి వారికి ఆశీర్వాదకరంగా చేయండి. ఇదిగో నా తండ్రి అలనాడు కానా పెండ్లిలో అద్భుతము జరిగించినట్లుగా ఈ వివాహములో కూడా అద్భుతము జరిగించండి, ఆటంకాలు తొలగించండి, మంచి వాతావరణము దయచేసి మరొక్కసారి చేరి వచ్చిన వారిని అందరినీ దీవించమని ఈ వివాహ కార్యక్రమం అంతా ఈ తంతంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. విడివిడిగా ఉన్నవారంటండి. వా అంటే దేవుని వాక్యముతో, హా అంటే హత్తుకొనున్నట్లు, మో అంటే ముడివేయబడుట. కాబట్టి ఈ పరిశుద్ధ వివాహములో దేవుని వాక్యము చేత వారు ముడివేయబడుతూ ఉన్నారు. ఈ రోజు నుంచి వారిద్దరూ కూడా వేరువేరు కాక వారు ఏకమవుతున్నారు. వారు చేయుచున్నటువంటి ప్రమాణాలను బట్టి దైవజనుల సారథ్యంలో దేవాతి దేవుని సన్నిధిలో వారు ఏకమవుతున్నారు కనుకనే కాబట్టి మరి మొదటిగా వారు పరిశుద్ధ గ్రంథాలను అంటే ఆ వివాహానికి గుర్తుగా మరి బైబిల్స్ను వారు మార్చుకుంటారు. ఒకరికొకరు మరి బహుమానంగా ఇచ్చిపుచ్చుకుంటారండి. ఈ సమయంలో మరి మొదటిగా వినోద్ కుమారు తన కాబోయే శ్రీమతికి అనగా త్రివేణికి వినోద్ కుమార్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని మరి వివాహానికి గుర్తుగా తన భార్యను చేసుకొని పోవటానికి గుర్తుగా మరి బహుమానంగా బైబిల్ని అందజేస్తారు. ఈ మాట నాతో చెప్పండి. నిత్య నిబంధనకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకు బహుమానంగా ఇచ్చింది, నిన్ను వివాహము చేసుకున్నాను. చాపండి అమ్మ, చాపండి. మీరు ఇచ్చినట్టుగా మీరు తీసుకున్నట్టు. ఓకే, చాపట్లు కొట్టండి అందరూ. చాలా సంతోషం. సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథం బహుమానంగా ఇచ్చి నిన్ను వివాహం చేసుకుంటున్నాను. చప్పట్లు కొడదాం అందరం. రైట్, ఓకే. నెక్స్ట్ మరి జతపరచబడకూడదని ఏదైనా హేతు ఏమైనా ఉన్న ఎడల ఇప్పుడే ఒప్పుకోవడం వల్లని గట్టిగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. ఈ వివాహం జరుగుటకు మాకు అందరికీ ఇష్టమైన వాళ్ళు మీ కుడి చేతులు చూపించడానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్లాగే వీరిద్దరిని కూడా అడుగుదామండి. కూడదని హేతువు ఏదైనా ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడే ఒప్పుకొని వలనని గట్టిగా నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. పాస్టర్ గారండి, ఈ వివాహం చేసుకోవటానికి మా ఇద్దరికి ఇష్టమే, ఎటువంటి అభ్యంతరం లేదన్నట్లయితే మీ కుడి చేతిని కూడా చూపించండి. మీ కుడి చేతిని చప్పట్లు కొట్టండి అందరూ. కాస్త మ్యూజిక్ ఎవరున్నారు మంచి రైట్. తర్వాత మాకు ఇష్టం లేదంటే కుదరదండి, ఇది లాస్ట్ ఛాన్స్. చప్పట్లు కొట్టండి అందరూ. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఓకే తెలుసండి. సరే, మరి మీరు అభ్యంతరం చెప్పలేదు. మరి వినోద్ కుమారు అట్లాగే త్రివేణి వారిరువురు కూడా అభ్యంతరం తెలియచేయలేదు. కాబట్టి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వీరికి వివాహము జరిపించుచూ ఉన్నాము. ఆమేన్, ఆమేన్. సరే, ఈ సమయంలో సహోదరుడా వినోద్ కుమార్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినట్టుకు ఈ స్త్రీని
నీ పెండ్లి భారీగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందు ఈమెను కాపాడి ఇతరుల నొల్లక బ్రతుకు కాలమంతయు ఈమెకే అనగా త్రివేణికే నీవు భర్తవై ఉందువా? ఉంటాను. ఏమై ఉంటారు? భర్తగా. వెరీ గుడ్. చప్పట్లు కొట్టిన అందరూ. సరే, మంచిది. నెక్స్ట్ త్రివేణి కూడా చెప్తారు. సహోదరి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా వినోద్ కుమారుడు నీ పెండ్లి భర్తగా చేసుకొని ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందు ఆరోగ్యమందు ఈయనను కాపాడి ఇతరుల నొల్లక బ్రతుకు కాలమంతా ఈయనకే వినోద్ కుమార్కి నీవు భార్యవై ఉందువా? ఏమై ఉంటా? అమ్మ వినపడిందా? నాకు వినపడింది, నీకు వినపడిందా? కొంచెం గట్టిగా చెప్పమ్మా. వెరీ గుడ్. చప్పట్లు పడండి గట్టిగా. ఇద్దరు చాలా చక్కగా చూడముచ్చటైన జంట, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి దంపతులు కాబట్టి ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. దేవుడు మీ ఇద్దరిని దీవించును గాక. ఈ సమయంలో మరి ఈ స్త్రీని పురుషునికి ఇచ్చుటకు అనగా త్రివేణిని మరి వినోద్ కుమార్కి ఇచ్చుటకు ఆమె యొక్క తల్లిదండ్రులు ఉన్నారండి. ఆమె తల్లిదండ్రులు లేదంటే వారి మేనమామ కుటుంబమైనా లేదా సహోదరుడు ఎవరైనా సరే ఫ్యామిలీ రావాలని మనం చేస్తున్నాం. మురళీ రంగమ్మ వారి యొక్క కుమార్తె త్రివేణి మరి ఓకే త్రివేణి యొక్క అన్నయ్య గారు వారి వదినమ్మ గారు అంటే వారి యొక్క కుమార్తె ఫర్ ఎగ్జాంపుల్ త్రివేణిని మరి మీరు కోడలుగా చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వివాహము మరి చేసుకోవడానికి మీ కుమారునికి ఇష్టమేనయ్యా. మనస్ఫూర్తిగా చెప్తాను, ఇష్టమేనండి. ఓకే, ఇద్దరు కూడా రెండు కుటుంబాలు వారి ఇష్టాన్ని తెలియజేశారు. ఇప్పుడు మీరు అమ్మాయి కుడి చేతిని పట్టుకొని కొంచెం అమ్మాయి కుడి చేతిని తీసుకొని అబ్బాయి మీరు కుడి చేతిని ఓకే. విడతీయగలరా ఎవరై మరి ఏదైనాను మరి ఏదైనా చేసి ఈరోజు ఒక కుటుంబంగా కట్టబోతున్నారంటే నిజంగా ఇది గొప్ప అద్భుతం. అందరూ వీరి తల్లిదండ్రులకు వీరి కుటుంబం చప్పట్లు కొట్టండి. ఒకసారి పిలిచి పెద్ద చేసిన కుటుంబాలకు చప్పట్లు కొట్టండి. సంతోషం. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. కూర్చోండి సార్. అవకాశాన్ని బట్టి మరలా మిమ్మల్ని పిలుస్తాం. మీరు చెప్పండి. వినోద్ కుమార్ అను నేను, త్రివేణి అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు అమ్మాయికి చూస్తూ చెప్పండి. జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సర్వ సమాజం ఎదుట సంఘము ఎదుట దైవ జనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. వెరీ గుడ్. బాగా చెప్పారు. నువ్వు చేతులకి ఎందుకు వినోద్ కుమార్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధికైనను ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట దైవ జనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చెప్పండి. ఆమేన్. దేవుడు వీరిద్దరి ప్రమాణాలను విన్నాడు. వీరిద్దరూ కూడా దేవుని సన్నిధిలో జతపరచబడి ఉన్నారు. దేవుడు జతపరచబడినటువంటి వారిని ఎవరు వేరు చేయకూడదు. కడకుడు ఇద్దరిని కూడా వినోద్ కుమారు కూడా మరి త్రివేణి యొక్క ముసుగును తీస్తారు. ఇప్పుడు దాకా ముసుగులో నుండే చూశారండి. ఇప్పుడు ముసుగు లేకుండా చూడబోతున్నారు. చప్పట్లు కొట్టండి అందరూ.
ముసుగు ఎత్తేసి. క్లాప్స్. కొంతమంది చప్పట్లు పడితే ఇష్టం లేనట్టు వచ్చిన. వెరీ గుడ్. పట్టుకో, అట్లా పట్టుకో. వెరీ గుడ్. ఇచ్చే కిందకి దించు కొంచెం రైట్. అది నీ ముఖము మనోహరము, నీ సంతోషం అండి. ఇప్పటివరకు ప్రమాణాలు చేశారు, అట్లాగే పరిశుద్ధ గ్రంథాలను మార్చుకున్నారు. ఈ సమయంలో మరి వివాహాన్ని గుర్తుగా మంగళసూత్రాన్ని కూడా వినోద్ కుమారు తన భార్యకి ధరింపు చేస్తారు. మరి ఈ సమయంలో దైవజనులు మరి డానియల్ గారు మంగళసూత్రం కట్టాలి కనుక దీని నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతుడ ఘనుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. గునైనా వివాహానికి గుర్తుగా ఈ మంగళసూత్రాన్ని అయ్యా నాయన నీ బిడ్డ తన కాబోయే భార్యకు కట్టుచుండగా తన భాగస్వామిగా చేసుకున్నటకు మీరు ఈ రోజున సిద్ధపరిచిన ఈ సమయాన్ని కొరకే స్తోత్రం. అయినా ఈ తాళి జీవితాంతము వాళ్ళ మధ్యలో ఉండులాగున వివాహము అన్ని విషయములలో ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ. సన్నిధిలో ఒప్పుకున్నారు దేవుని పిల్లలారా. మరి 4 విషయాలు చెప్తా. ఏంటంటే వివాహము ఆశీర్వాదకరంగా ఉండాలంటే 4 మాటలు నేను వారి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుగా ఉండేటట్లు 4 మాటలు చెప్తా. ఒకటి ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. మీ జీవితం ఏం కలిగి ఉండాలయ్యా? రైట్, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఏ ప్రేమ అని మనం గమనించినట్లయితే యేసు ప్రభులు వారు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో, తన ప్రాణాన్ని అర్పించాడో, అయ్యా వినోద్ కుమారు నీ భార్యను కూడా ఏం చేయాలి? నీ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించాలి, చూసుకోవాలి. బాగా చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తనకిష్టం లేదని నువ్వు చేయకూడదు, నీకిష్టం లేదని నువ్వు, అదే ప్రేమ అంటే. కాబట్టి ప్రేమను గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయండి. బైబిల్ దేవుడు ఎంతో ప్రేమించాడు. ఈ సమాజంలో 2 వ్యక్తుల మధ్య ఆ ప్రేమనిచ్చింది కూడా దేవుడే. కనుక దేవుని పిల్లలారా, ఏదో ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమలు కాకుండా కుటుంబం మధ్యలో దేవుడు చూపించిన ఆ ప్రేమ ఈ రోజు వరకు కాదండి, శాశ్వతమైనటువంటి ప్రేమ. చనిపోయేదాకా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకసారి అంటండి, కొత్తగా పెళ్ళయి వివాహం చేసుకొని ఒక పొలంలో నుండి వెళ్తున్నారట. అది చాలా మరి ఇది మంచి పంట
పండుతున్నటువంటి సీజన్ అనమాట. పొలాల్లో మంచి గాలి పీల్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అది ఒక చిన్న అడవిలాగా ఉంటుంది. అయితే సడన్గా అట ఎలుగుబంట ఎదురైందంట. కొత్తగా పెళ్లి చేసుకుని ఈ జంటకి ఎలుగుబంట ఎదురైందంట. వెంటనే అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పటికే పెళ్ళయింది, ప్రమాణాలు చేశారు, చాలా చక్కగా సంతోషంగా సాగిపోతున్న టైంలో పెళ్ళి కొడుకు తాను కాపాడుకోవటానికి చెట్టు ఎక్కాడంటండి. ఏమెక్కాడంటమ్మా? చెట్టు ఎక్కాడంట. అమ్మాయికి అర్థం కాల, ఏంటి మా ఆయన నిన్ను విడువను ఎడబాయినని ప్రమాణం చేసి నన్ను వదిలిపెట్టి చెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఏంటి ఇదే నా ప్రేమ అనుకుంటా ఉంది. వాళ్ళ తాత ఎప్పుడో చెప్పాడంట, ఎలుగుబంట ఎదురైతే ఏం చేయాలంట, పండుకొని ఊపిరి బిగబడితే ఎలుగుబంట ఏమీ చేయదంట. అందుకని ఆడేమో చెట్టు ఎక్కి కూర్చున్నాడు పెళ్లి కొడుకు. ఈ అమ్మాయి బార్లు పండుకొని శ్వాస బిగించిందంట. ఎలుగుబంట దగ్గరకు వచ్చి వాసన చూస్తుందంటండి. ఏం చూస్తుందంటమ్మా? అమ్మాయి దగ్గరికి వచ్చి వాసన చూసి, అంటే చనిపోయిన బాడీని అది ముట్టదంట. ఇది ఎప్పుడో చనిపోయిన బాడీ ఏమో అని చెప్పేసి దాని దారి అది వెళ్ళిపోయింది. అప్పుడు మెల్లిగా ఎలుగుబంట వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి చెట్టు ఎక్కి దిగొచ్చి, అమ్మాయి ఏంటి నేను చెట్టు ఎక్కి కూర్చొని నేను చూస్తా ఉన్నా, ఎలుగుబంట నీ చెవుల దగ్గరికి వచ్చి ఏం చెబుతా ఉంది అంటున్నాడంట. ఆ చెప్పింది నీలాంటి వాళ్ళని ఎన్నడూ కూడా నమ్మొద్దు అని చెప్పింది ఎలుగుబంట అని అమ్మాయి గారు చెప్పారంట. హల్లెలూయా. అంటే ఈ కథ నవ్వుకోవటానికి బాగానే ఉంది, కానీ ప్రేమ అంటే ఏదో ప్రమాణాలు చేసినంత ఈజీ కాదండి. మరణము వరకు కూడా భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ కొనసాగాలి. దేవుడు నిజంగా ఆయన ఎంత మనల్ని ప్రేమించాడో వారిరు కూడా అదే రీతిగా ఆ ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమ మరణము కంటే బలమైంది. ఈ లోకంలో ప్రేమ కోసం చనిపోయే వాళ్ళని చూస్తున్నాం, కానీ కుటుంబం మధ్యలో కూడా ఈ ప్రేమ ఎలాగే ఉండాలని మనమందరూ కోరుకోవాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. అవసరాలు తీర్చుకోవడానికి కాదు వివాహ జీవితం. ఏమండి, అవకాశాలు అవసరాలు తీర్చుకోవడానికి కాదు వివాహం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు సర్దుబాటు చేసుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరికొకరు ఏం చేయాలంటే పాటుపడాలి. అదే వివాహ వ్యవస్థ. వివాహ వ్యవస్థని స్థాపించింది దేవుడే. కాబట్టి ఈరోజు అనేక కుటుంబాలు మరి స్థిరంగా ఉన్నాయంటే దానికి కారణం ప్రేమ అండి. కాబట్టి నేను నమ్ముతున్నా మీరిద్దరు కూడా అదే ప్రేమ కలిగి ఉంటారండి. రెండోది నమ్మకత్వం కలిగి ఉండాలండి. ఏం కలిగి ఉండాలి బ్రదర్? నమ్మకత్వం. ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్నెస్ అన్నారు. ఫెయిత్ఫుల్నెస్ అంటే ఈరోజు అనేక వివాహాలు విడిపోవటానికి, అనేక కుటుంబాలు విడిపోవటానికి కారణం ఏంటంటే ఒకరి పట్ల ఒకరికి ఏమి లేకపోవటం, నమ్మకం లేకపోవటం. నమ్మకపోవడం అండి. నేను నమ్ముతున్నాను, అయ్యా నీ భార్యని ప్రజలు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు ఈరోజు కుటుంబాల గురించి, మనం వద్దు, కానీ నువ్వు నీ భార్యని నమ్మాలి. అట్లాగే నీ భార్య కూడా ఏం చేయాలి? నిన్ను నమ్మాలి. అదే నమ్మకత్వం. కాబట్టి దేవుడు నమ్మకమైనటువంటి వాడు. మనం నమ్మకగానే వారము కాకపోయినా ఆయన మనల్ని నమ్మాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ కుటుంబంలో కూడా వారిద్దరి మధ్యలో నమ్మకత్వం ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం. రెండవదిగా మనం గమనిస్తే మూడవది వారిద్దరు కూడా ఏం కలిగి ఉండాలంటే పారదర్శకత. అంటే వీరిద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదండి. భార్యాభర్తల మధ్యలో ఎలాంటి గుసగుసలు ఉండకూడదు, ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదండి. బహిరంగంగా ఒకరికొకరు చెప్పుకోవాలి, ఏది దాచుకోకూడదు. భార్య గురించి అయినా భర్త గురించి అయినా వారిద్దరు కూడా, భర్త పనికి వెళ్ళి సాయంకాలానికి వస్తాడు, భార్య ఎలాగున్నారండి, అక్కడ ఎలా సాగిందండి మీ ప్రయాణం, చక్కగా ముచ్చటించుకోవాలి. నువ్వు ఎలాగున్నావు, చక్కగా తిన్నావా, చక్కగా నిద్రపోయావా, చక్కగా ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చేసినాయి కదండి, ఎంత చక్క, ఏమి లేదు, సెల్ ఫోన్ వేసుకున్నట్టు బండి వేసుకున్నట్టు వెళ్ళగానే అక్కడ ఉన్నారంటున్నారు. ఎంత ఫాస్ట్ అయిపోయిందో ఇప్పుడు కాలం. కాబట్టి ఈరోజు వీళ్ళిద్దరూ కూడా రహస్యంగా ఉంచుకోకూడదు. ఏ విషయమైనా చక్కగా మాట్లాడుకోవాలి, మనసు విప్పి ఒకరినొకరు మాట్లాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. దీనినే పారదర్శకత అంటారు. మూడవది పంచుకోవడం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు మన బాధలు, మన బలహీనతలను
ఆయన సూర్యుడు ఉదయించి అస్తమించే లోపే ఏముండకూడదు అట్టండి, కోపాలు తాపాలు ఉండకూడదండి. సూర్యుడు ఉదయించి అస్తమించే లోపు మీ ఇద్దరు కూడా సమాధాన పడిపోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. కాబట్టి 4వది ఓర్పు కలిగి ఉండాలి. అట్లాగే ఒక కథ చెప్పేసి నేను అయ్యగారికి సమయం ఇచ్చేస్తానండి. చక్కగా పెళ్ళైనటువంటి దంపతులంట పంట పొలాలను చూద్దామని వెళ్తున్నారటండి. భర్త వ్యవసాయం చేసేవాడట. భార్య అంటుంది, ఏమండి ఈ పంట పొలాలు చూడండి, ఎంత చక్కగా కోసారండి, ఎంత చక్కగా పనులు పరిచారండి అంటే అన్నాడు భర్త, అమ్మాయి నేను కూడా పనికి వెళ్ళేవాడిని, నాకు తెలుసుగా, వీటిని కొడవలతో కోసారమ్మాయి, చక్కగా చూడు ఎంత చక్కగా కోసారో ఈ పనులని అని చెప్పి వరి కోతలనని అన్నీ వివరిస్తూ ఉన్నాడు. అమ్మాయి అంటుంది, లేదండి కొడవలతో ఇంత చక్కగా కత్తిరిస్తారా, నాకు తెలిసి కత్తెరతోనే కత్తిరించుంటారండి అంటుంది. ఎవరితో? నా మాట వినాలమ్మా, ఎవరితో? భర్తతో అంటుంది. లేదమ్మాయి నాకు తెలుసు కదా, నేను పల్లెటూరుని వ్యవసాయం చేసేవాడిని, కొడవలతోనే కత్తిరించాడు అంటాడు భర్త. భార్య అంటుంది, లేదు లేదు కత్తెరతోనే కత్తిరించారు అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య ఏమొచ్చేసిందమ్మా, మెల్లిగా చిలికి గాలివాన అయినట్లుగా పెద్ద గొడవ అయిపోయింది. ఈలోగా చిన్న వంతున వచ్చిందంట, కాలువ వంతున దగ్గరకు వచ్చి అంటుందంట భర్తతో, ఏమండి లేదండి కొడవలతో కాదండి కత్తిరా అంటుందంట అని చెప్పి ఆ వంతుని మీద నుండి కాలువలో దూకిందంట. నా మాట జాగ్రత్తగానండి, కథలేండి, మీరేం భయపడబాకండి. అందులో దూకేసి మునిగిపోతా ఉందంట. మునిగి మళ్ళీ పైకి తేలి, ఏమండి కత్తిరేనండి అంటుందంట. నా మాట మీకు అర్థమైందండి? అంటే ఓర్పు ఉండాలండి. ఏమంది, పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నట్లు పట్టు విడుపు ఉండాలి కుటుంబం మధ్యలో. ఎవరో ఒకళ్ళు తగ్గించుకోవాలి, ఎవరో ఒకళ్ళు సర్దుకుంటేనే కుటుంబ వ్యవస్థ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి నా మాట ఏంటంటే, నేను నమ్ముతున్నా వీళ్ళిద్దరు కూడా మంచిగా ఓర్పు కలిగి ఉంటారని, నమ్మకంగా ఉంటారు దేవునికి, అట్లాగే నమ్మకత్వం కలిగి ఉంటారని, ప్రేమ కలిగి ఉంటారని, అలాగే తర్వాత పారదర్శకత, ఇద్దరు కలిసి ఏది కూడా దాచుకోకుండా వారు కలిసి జీవిస్తారని నమ్ముతూ వీరిద్దరిని దేవుడు రాబోయే కాలంలో దీవించి సంతాన ప్రాప్తినిచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ మనసారా వీరిని ఆశీర్వదిస్తున్నాను. దేవుడు వీరిద్దరిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తర్వాత కొన్ని మాటలు దైవజనులు అబ్రహాం గారు చెప్తారు. తర్వాత మ్యారేజ్ రిజిస్టర్లో వారు సంతకాలు చేస్తారండి. స్పీడ్గా చేస్తూ ఉన్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఎందుకంటే ప్రభు చెప్పారు, అందరితో సమాధానంగా ఉండమని యేసయ్య చెప్పాడు. సో యేసయ్య చెప్పినట్లుగా వెళ్తేనే మాకు ఆశీర్వాదం, యేసయ్య మాట వింటేనే గొప్ప ఆశీర్వాదం. సో వినోద్ అలాగే వారి ఫ్యామిలీ మా మందిరానికి వస్తూ ఉన్నారు. వారి మంచి కుటుంబం. వినోద్ కూడా మంచి విధేయత గల వ్యక్తి, చెప్పిన మాట వింటాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, కష్టపడతాడు. ఆయన చక్కగా తల్లిదండ్రులకు కూడా ఎంతో విధేయత చూపించే వ్యక్తి. సో ఆయన చూస్తే కనపడదు, కానీ మేము ఆయన చూస్తున్నాం కాబట్టి ఆయన గురించి మాకు బాగా తెలుసు. ఆయన ఇప్పటి వరకు కూడా తను కష్టపడుకుంటూ మరి తన కుటుంబం కోసం మరి ఎంతో సహకారిగా తల్లికి అలాగే సంఘంలో కూడా ఒక మంచి మెంబర్గా ఉంటూ యవనస్తుల్లో కూడా చక్కగా సహకరిస్తూ రీసెంట్గా మొన్నే చర్చి యానివర్సరీ జరిగినప్పుడు చక్కగా తనంతట తాను నిర్ణయించుకుని మందిరానికి చక్కగా పెయింట్ వేయాలని చెప్పేసి ఆయన కూడా ఒకరోజు డ్యూటీకి 2 రోజులు సెలవు పెట్టి చక్కగా పరిచయంలో కూడా ఎంతో సహకరించారు. మంచి ప్రేమ గల వ్యక్తి, మంచి నమ్మకమైన వ్యక్తి అని సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను. అలాగే రమక్క, అలాగే పద్మక్క, సుబ్బారావు గారి ఫ్యామిలీ కూడా వారు కూడా దేవుని అందు ఎంతో విశ్వాసం కలిగిన బిడ్డలు కాబట్టి వారు మరి అందుకే వారు మరి క్రైస్తవ వివాహ ప్రకారంగానే జరగాలని వారు కూడా ఆశపడ్డారు. అందుకే దేవుడు ఇంతవరకు చక్కగా జరిగించాడు. కొన్ని వచనాలు చదువుకుని చిన్న మాటలు మనం చెప్పుకొని త్వరగా ముగించేసుకుందాం. మొదటిగా వాక్యాన్ని మనం చదవాలి, అది ఇందాక చదవలేకపోయాం కాబట్టి ఇప్పుడు దైవజనరల్ గ్రేస్ గారు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, వాక్యాన్ని చదువుతారు. 16 వచనం 18 నుంచి 25 వరకు చదువుతారు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుతారు.
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఆమె ఈ వాక్య భాగం బట్టి దేవుడు నూతనంగా జత చేయబడిన వధువులను ఆశీర్వదించునుగా. అంటే వాక్యంలో వివాహం గురించి ఏం రాయబడిందో అది అందరూ మనం తెలుసుకోవాలి. కాబట్టి వివాహం కూడా చాలా విలువైందని, అన్ని విషయాల్లో ఘనమైందని ప్రభు చెప్పారు. సో పైకి వచ్చాను, ఇక్కడ ఉన్న వాక్యం ఇలింగరిగా సంఘంలో సంఘ పెద్దలు. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహము పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారికలను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదులు శుద్ధీకరణాచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకును నింపిది. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యాజకునికి తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలుసున్నది కానీ విందు ప్రధానికి తెలియపోయింది. గనుక ద్రాక్షారసము ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయి, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పింది. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అటు తరువాత ఆయనను, ఆయన తల్లియు, ఆయన సహోదరులను, ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండేవి. యూదుల పస్కా పండుగ. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఇలాగ సెలవిచ్చుచున్నది. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును.
నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము దేవా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆ చక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జతపరచగా స్వాగతం మా జన స్వాగతం. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కర నెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ, శుభప్రదమున రావ. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా, శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, నీ దీవెనలతో నింపుము నేడు. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే. మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము కావాలని దేవుడు మరి ప్రారంభంలోనే దేవుడు భార్య భర్తలుగా ప్రభే జతపరిచాడు. పరలోకంలో ఆయన జతపరిస్తేనే భూలోకంలో అది జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. కాబట్టి వివాహం అనేది అది మేడ్ ఇన్ హెవెన్ అని ఉంటుంది. సో పరలోకంలోనే అది
చేయబడుతుంది, ఆ తర్వాత అది భూమి మీద నెరవేర్చబడుతుంది. సో అందుకే మరి వినోద్ అలాగే త్రివేణి వారిని దేవుడే జతపరిచాడు, అందుకే ఘనంగా జరుగుతూ ఉంది. రెండోదిగా మనం చూస్తే యేసు ప్రభువారు కానా విందులో వివాహానికి వచ్చినప్పుడు ఆ కానా విందులో మరి వచ్చిన వాళ్ళందరికీ ఆ రోజుల్లో ద్రాక్షరసం, ఈ రోజుల్లో మనకి వాటర్ అలాగే కూల్ డ్రింక్స్ అలా ఇస్తారో ఆ రోజుల్లో కూడా మరి వివాహము జరుగుతున్న టైంలో ద్రాక్షరసం అయిపోయింది. అందరికీ ఇవ్వాలి, సగం మందికి ఇచ్చారు, మిగతాది కొంత ఆగిపోయింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియనప్పుడు అప్పుడు పెళ్లి యజమానుడు వచ్చి మరియమ్మ యేసుప్రభు వారికి తల్లితో చెప్పారు, ఇలాగ ద్రాక్షరసం అయిపోయింది, యేసుప్రభు వారికి చెప్పండి అని అన్నప్పుడు తల్లి వచ్చి కుమారుడికి చెప్పింది. అప్పుడు ప్రభు చెప్పారు, మరి బాణలు సిద్ధం చేయండి అని చెప్పి 6 రాతి బాణలను సిద్ధం చేసి నీళ్లు పోసిన తర్వాత ప్రార్థన చేయగానే అక్కడ అద్భుతం జరిగింది. ఆ నీళ్ళన్నీ కూడా ద్రాక్షారసంగా మార్చబడి ఆ నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన తర్వాత అది అందరికీ మరి ఇచ్చినప్పుడు అందరూ కూడా మరి త్రాగిన తర్వాత చాలా మధురంగా ఉందని చెప్పారు. అలాగే మరి మానవ జీవితంలో మనం ఇప్పుడు కూడా చాలా కొరతలతో ఉంటాం. ఒకరోజు బాగుంటాం, ఒకరోజు ఏదో ఒక సమస్య, మరి ఏదో ఒక భయం, ఏదో ఒకటి ఎలా అభివృద్ధి పొందాలి, ఎలా ఫలించాలని మనం బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఒకసారి మంచి జరుగుతూ ఉంటుంది, ఒకసారి జరగదు. సో అలాంటప్పుడు మనం దిగులు పడుతూ ఉంటాం. ఏదో ఒక కొరత మానవ జీవితంలో ఉంటూనే ఉంటుంది. అయితే యేసు ప్రభువారు ఆ కానా విందులో ఉండడం వల్ల ఎప్పుడైతే కొరతగా ఉన్నటువంటి ఆ విందులో దేవుడు ఎలా అయితే అద్భుతం చేసి ఆ కొరతను తీర్చాడో అలాగే మానవ జీవితంలో కూడా దేవుడు అవసరం. సో దేవుడు అవసరం అంటే ఏదో నామకార్థంగా ఏదో సంవత్సరంకి ఒకసారో లేకపోతే 10 రోజులకు ఒకసారో దండం పెట్టుకోవడం కాదు, కానీ హృదయంలో చేర్చుకోవాలి. మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు వారి జీవితంలో ఏ కొరత ఉన్నా కానీ అది దేవుడు తీర్చగల సమర్థుడు. గట్టికి చెప్పగడి ప్రభుని కనపడదు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరైతే అలా నమ్ముతారో దేవుడు మా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి కొరత తీర్చబడుతుందని నమ్మితే చాలంట అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభువు చెప్పారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, అంతే, నమ్మండి చాలు, దేవుని మహిమను చూస్తారు. ప్రభువుని నమ్మితే చాలు. ఈరోజు మనం మనుషులు నమ్ముతూ ఉంటాం, బంధువులు నమ్ముతూ ఉంటాం, స్నేహితులు నమ్ముతూ ఉంటాం. సో దానికంటే యేసు ప్రభు ఇంకోటి నమ్మితే అద్భుతాలు జరుగుతుందని ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్తలో. కాబట్టి ప్రతి పరిస్థితిలో యేసు ప్రభుని నమ్మితే ఆయన అద్భుతం చేస్తాడు, ప్రతి అవసరతలు ఆయన తీర్చగలడు. ప్రభు చెప్పారు, మీరు ప్రభు ఎలా దీవించంటే భార్యాభర్తల్ని మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. మీరు ఫలించాలి, మీరు అసంపూర్ణంగా ఉండకూడదు, అసంతోషంగా ఉండకూడదు. మీరు ఆ సంతోషంగా ఉండాలని ప్రభు మొదటగానే దేవుడు దీవించాడు. మీరు తర్వాత అభివృద్ధి పొందాలి, ఆర్థిక విషయాల్లో మరి కుటుంబ విషయాల్లో అభివృద్ధి పొందాలని దేవుడు ముందే దీవించాడు. కానీ అది ఎలా అభివృద్ధి పొందాలో ప్రజలకు తెలియక సతమతమవుతూ ఉంటారు. మూడోది విస్తరించండి. మీ అభివృద్ధి అనేది మీ వరకే కాదు, మీ పిల్లలకి, మీ సంతానాలు కూడా అభివృద్ధి పొందాలి. మీ వరకే కాదు, మీ పిల్లలు కూడా దీవించబడాలి, మీ పిల్లలు కూడా దీవించబడాలని ప్రభువు ముందుగానే దీవించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనందరికంటే ముందుగా మనల్ని క్షేమం కోరుకునేది, మన పక్షంగా దీవెన కోరుకునేది ప్రభు అయిన యేసు ప్రభు ఒక్కడి. యేసుకి స్తోత్రం, మహిమ కలుగును గాక. కాబట్టి విస్తరించండి, మీ సంతోషంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, మీ ఆశీర్వాదం మీ పిల్లలు కూడా ఉండాలని ప్రభు ముందుగానే దీవించాడు. అందుకే వీరిరువురు కూడా ప్రభు మరి వినోదిని, త్రివేణిని వారు కూడా ఫలించుదురుగాక, అభివృద్ధి పొందుదురుగాక, వారు కూడా విస్తరించబడుదురుగాక. అదేవిధంగా 3వ వాక్యం మనం చదువుకున్నాం, సంవత్సరంగా చదివారు. మరి భార్య భర్తలు ఎలా ఉండాలో వాక్యం రాయబడింది. భర్త భార్యని ప్రేమించాలని, కాబట్టి మనిషిని గౌరవించాలి. కాబట్టి మరి భర్త ఏం చేయాలంటే భార్యని ప్రేమించాలి. ప్రేమించినప్పుడే ఆశీర్వాదాలని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. సో వినోద్ మరి ప్రేమిస్తాడని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇంత చదివినట్లుగానే బైబిల్ ప్రమాణం ప్రకారంగా భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండమని ధర్మశాస్త్రమైనటువంటి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. బైబిల్ ఏం చెబుతుందంటే భార్య భర్తకి లోబడాలి. ఆ నియమాలు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు దేవుడు అనుకున్నట్టుగా వాళ్ళు ఫలిస్తారు, రెండోది అభివృద్ధి పొందుతారు, వాళ్ళ ఆశీర్వాదం వారి పిల్లలకి వెళ్ళిపోతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ 2 నియమాలు ఇందాక చెప్పినట్లుగా, ఇందాక చదివినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి భర్త భార్యని ప్రేమించాలి,
భార్య భర్తకు లోబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇందాక ఐగర్ చెప్పినట్లు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అది ఏ పరిస్థితిలో కూడా భార్య భర్తకి లోబడినప్పుడే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి అలా జీవిస్తారని నేను ఆశిస్తున్నాను. వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పనిసరిగా వారి మీద దేవుని ఆశీర్వాదాలు ఉండను గాక. దేవుడు మరి వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువే జతపరిచాడు. ఈ 3 విషయాలు మరి దేవుడు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించను గాక. ఆమె ఈ సమయంలో ఒక పాట పాడుకున్న తర్వాత దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా అనుగడలో సగచారినిగా దేహములో సగభాగముగా అనుగడలో సగచారినిగా నారిగా సహకారిగా సహకారిగా నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఈరోజు పిల్లలు నాయన వినోదం, అట్లాగే ప్రభా త్రివేణి వారిరువురు కూడా దైవజనులు ఆధ్వర్యంలో అద్భుతంగా నాయన దేవుని సన్నిధిలో జతపరచబడ్డారు. దేవుని వాక్యం చేత, వారు చేసిన ప్రమాణాల చేత ప్రభా ఈరోజు నిశ్చయముగా ఈ వివాహము వారి కుటుంబానికి, వచ్చిన బంధువులకి, స్నేహితులకి, ఈ ప్రాంత ప్రజలకు నాయన ఈ వివాహము దీవెనకరముగా ఉండును గాక. నిశ్చయముగా నాయన పరలోకపు దీవెనలు నాయన, తండ్రి అయినటువంటి దీవెనలు తండ్రి, ఇదిగో గర్భఫల దీవెనలు తండ్రి, ఇదిగో ఈ కుటుంబం మీదకి వచ్చును గాక. నూతనంగా జతపరచబడినటువంటి ఇరువురిని మీరు ఆశీర్వదించండి. ఇరువురు కుటుంబాలను వచ్చిన అయ్యా ఆహ్వానించబడినటువంటి బంధువులు, స్నేహితులు, దైవజనుల కుటుంబాలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన మంచి వాతావరణాన్ని ఇచ్చి నాయన ఎంతో చక్కగా ప్రభువా అయ్యా ఈ వివాహం జరగడానికి కృపనిచ్చారు తండ్రి. ఇదిగో నా తండ్రి ఈ రోజు నుంచి వారి జీవితంలో ప్రభువా ఇదిగో దాంపత్య జీవితంలో వారు ప్రయాణం చేయబోతున్నారు. ఎత్తుపల్లాలు, ఆటుపోటులు, అయ్యా ఎండ, వాన, చలి వాటన్నిటినీ తట్టుకొని అయ్యా నీ సన్నిధిలో ఒక మంచి దంపతులుగా నాయన ఇదిగో నా తండ్రి అబ్రహాము శారాల వలె ప్రభువా, ఇదిగో బోయజు రూతుల వలె ప్రభువా, ఇదిగో నాయన ఇస్సాకు రిబకాల వలె ఈ కుటుంబం ఆశీర్వదింపబడును గాక. నిశ్చయముగా నాయన రాబోయే కాలములో నాయన ఇదిగో నాయన తన భర్త యొక్క అయ్యా కష్టార్జితమును ప్రభు మీరు ఆశీర్వదించండి. భార్య నాయన ఇదిగో నా తండ్రి ద్రాక్ష వల్లె వలె రాబోయే కాలంలో పిల్లలు ఒలివ మొక్కల వలె కుటుంబాన్ని దీవించండి నాయన. నిశ్చయం ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని అయ్యా నీ పరలోకపు
దీవెనలు నాయన ఈ కుటుంబానికి ఇస్తున్నాము నాయన. అయ్యా మా ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి మీరు ఆశీర్వదించి దీవెనకరంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహాయం, ఆయన కాపుదల సకల పరిశుద్ధులకును ఈరోజు జతపరచబడినటువంటి వినోద్కి, త్రివేణికి ప్రభు సదాకాలం తోడేండి దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. ఓకే. హ్యాపీ మ్యారేజ్ డే. ప్రైజ్ లార్డ్. లేచి నిలబడండి. వీరికి మరి మ్యారేజ్ సర్టిఫికేట్ను అందజేస్తా ఉన్నాం. క్రీస్తు ఈ వివాహము పాత రైల్వే క్వార్టర్ వద్ద తాడేపల్లి టౌన్, అట్లాగే మార్చి నెల 2025 సంవత్సరం 1వ తేదీన మరి జరిగించబడిందని ధృవీకరిస్తూ వివాహం చేసిన వారు దైవజనులు, గవర్నమెంట్ మ్యారేజ్ రిజిస్టర్ IPC నులుగుపేట, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మరి ఈ సమయంలో వారికి సర్టిఫికేట్ను అందజేస్తాం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. శృతిలయల సుమధుర గీతం, శృతిలయల సుమధుర గీతం. దైవరచిత సుందర కావ్యం, కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కార్యం, పరమదైవమే ప్రారంభించిన పరిశుద్ధమైన కార్యం. నరుని మంచికై తన చేతులతో, నరుని మంచికై తన చేతులతో ప్రభు రాసిచ్చిన పత్రం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల దీపం. ఆశీర్వాదాల వర్షం, కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం. మోడుగానున్న జీవితాలు, మోడుగానున్న జీవితాలు చిగురింపజేసే వసంతం. కళ్యాణమే వైభోగం, కమనీయ కాంతుల
దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం దేవదూతలే తొంగి చూసేటి రమణీయమైన దృశ్యం భావమధురిమలు పొంగజేసేటి భావమధురిమలు పొంగజేసేటి కమనీయమైన చిత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవరచిత సుందర కావ్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా
రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా దేవా రామయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా నిన్న ఒకసారి పెట్టవా నేను ఇంట్లో చేస్తాను నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటాను ఉగాది కట్టు మీద రామసులకలే ఈ పెట్టి కుంజపున్నా నీకు దొరకలే విస్తరించేసి వస్తువులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఎగరి చేశావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సంపాదించు సంసారాన్ని మేడెక్కించావే గట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే కోలారి గట్టు మీద రామసలకావే గోరింట పెట్టుకున్న సందా మామావే
విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నేను నా స్వజనము మరచి నిన్ను హత్తుకొందును. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా నేను నా భర్తకు లోబడి ఉండెదను. నన్ను ప్రేమించి నన్ను ధైర్యపరచి కలువరి ప్రేమే మూల స్తంభమై యేసు ప్రణాళికలో నీకు సహకారినై పరిశుద్ధ గృహమును నేను నిర్మించెదను. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ
సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపునా. మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను.